రాత్రి పట్టాలు రద్దు చేస్తున్నారు, పొగలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వ అధికారులు కల్పిస్తున్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న అవిలాల్లో 3 ఎకరాల 17 సెంట్లు భూమి కొంతమంది వృద్ధ దంపతులు 2 మంది ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్ అయిపోతే ఆ రిటైర్మెంట్ డబ్బుతో వాళ్ళు తిరుపతిలో ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే మొన్న ఆ భూమిని ఇక్కడ ఎంఆర్ఓ గారు, తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఇక్కడుండే ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈరోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈరోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు నోటి మీద వాళ్ళు ముక్కును నేలేసుకుంటున్నారు. అంటే ఈ స్థాయిలో మీరు చేసే అవినీతి డైరెక్ట్గా ఆ బాధితులే వచ్చి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బలంగా ఈరోజు ప్రశ్నించే స్థాయికి మీరు తీసుకువచ్చారంటే ఒక్కసారి మీ అవినీతి చంద్రగిరి పేరు మీరు రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకువస్తున్నారని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా పాతికేయ మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ భూమికి వక్తాసు పలుకుతున్న ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డైరెక్ట్గా ముఖ్యంగా కలెక్టర్ గారు అయితే ఇంకో 2 నెలలకో 3 నెలలకో బదిలీ అయిపోతాడు అనే టైంలో 1 కాదు 2 కాదు ఇలాంటి ఆరోపణలు 10ల సంఖ్యలో ఆరోపణలు మొన్న దుర్గసముద్రంలో కావచ్చు, ఈరోజు ఇక్కడ కావచ్చు, ప్రతి చోట ఎక్కడికి చెప్తే అక్కడికి ఈరోజు మొన్న దామినేరులో కావచ్చు, ఈ విధంగా ఏరియా ఈరోజు కలెక్టర్ గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బయట చెప్పుకునేది ఇంకా కలెక్టర్ స్టాఫ్ కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే ఎప్పుడో 6 నెలల ముందు బదిలీ అయిపోయే కలెక్టర్ గారిని పులివర్తి నాని గారు మరియు మంత్రి గారు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ భూములు కొన్ని చేసుకోవడానికి ఆయన ఇక్కడే బదిలీ కాకుండా చూసి ఇక్కడ ఇవన్నీ చేపించేలాగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్ట్గా కలెక్టర్లో ఉండే స్టాఫ్ వాళ్ళ అధికారులే ఈరోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే తెలియజేస్తున్నారు. ఒకటే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఎక్కడికో చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన ఒక వ్యక్తి ఇలా చేసి చాలామంది ఈరోజు ఐఏఎస్ అధికారులు కొన్ని తప్పులు చేసి ఈ ఈడీ కింద అదేవిధంగా సిబిసి ఈ విధంగా సిబిఐ కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారు. రేపు మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజలకి నష్టం వస్తున్నాయంటే తప్పకుండా మేము కూడా అన్ని చోట్ల మీరు చేసిన పనులన్నీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నామని చెప్పి ఇక్కడ పాతికేయ మిత్రుల ద్వారా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు రెవెన్యూ రికార్డ్స్ వీళ్ళు రెవెన్యూ అధికారులు చేసే ఒక తప్పు అయితే ఇంకా ముఖ్యంగా తుడా అధికారులు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈరోజు తుడా అధికారులు అయితే తుడా అప్రూవల్ వాళ్ళు ఇచ్చిన వారం రోజుల లోపల రద్దు అయిన వారం రోజుల రూపాయలు తుడా అప్రూవల్ కూడా మీరు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వ భూమి అని చెప్పి మీరే సర్టిఫై చేసి ఒక 20 ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వ భూమి ఈరోజు ఇమీడియట్గా ఆన్లైన్లో తీసి వారం రోజుల్లో తుడా అప్రూవల్ తీసుకునే స్థాయికి ఏ విధంగా జరుగుతూ ఉందా అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక తుడా అప్రూవల్ రావాలంటే కనీసం అంటే ఒక 3 నుంచి 4 నెలలు క్రైమ్ మినిమం పడతా ఉంది. వారాల్లో నెలల్లో 1 నెల 2 నెలలు అట్లా అంత స్థాయిలో ఒక ప్రభుత్వ భూమని చెప్పుకునే భూముల్ని మీరు తుడా అప్రూవల్స్ కూడా తీసుకువస్తారంటే తుడా అధికారులు కూడా తెలియజేస్తున్నా తప్పకుండా ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఈరోజు ఇన్ని ఏళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పి మొన్న దాన్ని రిలీజ్ చేశారో ఆ భూమి మీద మీరు చేసిన అత్యుత్సాహం, మీరు చేసిన అవినీతి తప్పకుండా మేము కూడా ప్రజల్లోకి అదేవిధంగా ఇవన్నిటి మీద చర్యలు తీసుకునేలాగా మేము కూడా అన్ని డిపార్ట్మెంట్లకి వీలైతే లెటర్లు రాసి ఇవన్నిటికీ మేము కూడా సమాధానం చెప్పేలాగా చేస్తామని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీనికి బాధితుడైన తిరుపతి రూరల్ ఎంఆర్ఓ జనార్దన్ రాజు గారు ఇంతకుముందు తిరుపతి రూరల్లో వేరే ఎంఆర్ఓ ఉన్నారు. ఆ ఎంఆర్ఓ నేను అవినీతి ఇంకా నా వల్ల కాదు, వీళ్ళు చెప్పిన చోటు సంతకం పెట్టలేని చెప్పి ఇక్కడి నుంచి పారిపోతే రేణుగుంట నుంచి మీరు పట్టుకోవచ్చి నేను ఎక్కడ పెడితే ఎక్కడ చెప్తే అక్కడ సంతకం పెట్టాలని చెప్పి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఆ జనార్దన్ రాజు గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఎన్ని అవినీతిలు అంటే 1 కాదు 2 కాదు ప్రతి విషయంలోనూ ఈ విధంగా సంతకాలు పెట్టి ఆన్లైన్లో భూములు పట్టా భూములు ప్రభుత్వ భూములు చేసి ప్రభుత్వ భూములు పట్టాలు చేసి ఒక ఎక్స్టోర్షన్ చేస్తున్నారు ఈ ఎంఆర్ఓ గారు.
తప్పకుండా జనార్దన్ రాజు గారు 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత జైలుకి పోవడం ఖాయమని చెప్పి ఇక్కడ ప్రాతికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా.